ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, స్తుతిస్తున్నాను ప్రభు. అపాత్రుడను, అయోగ్యుడను, బుద్ధిహీనుడను, పాపిని, లోకంలో పడి చెడిన నన్ను ప్రభు, నా పాపముల వెంట పాపముల కొరకు పరుగులు తీస్తున్న నన్ను ప్రభువా మీరు ఆకర్షించుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. మీ దగ్గరకు చేర్చుకుని మీ కృపను అనుగ్రహించినందుకు వందనాలు. యేసు ప్రభు వారి చెంతకు నన్ను చేర్చినందుకు వందనాలు ప్రభు. నా పాపములు క్షమించినందుకు వందనాలు. నిత్య జీవం కొరకైన నిరీక్షణ నాకు అనుగ్రహించినందుకు, శుభప్రదమైన నిరీక్షణ నాకు అనుగ్రహించినందుకు వందనాలు. తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో నేను పాలు పొందుతానన్న తండ్రి గొప్ప కృపను నాకు అనుగ్రహించినందుకు తండ్రి వందనాలు. అందులో తండ్రి స్వాస్థ్యంలో పాలు పొందే వారితో కూడా నేను కూడా ఉంటానన్న కృపనిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఆశీర్వదింపబడిన గుంపులో నన్ను ఉంచారు ప్రభు. శపింపబడిన గుంపులో ఉన్న నన్ను ఆశీర్వదింపబడిన గుంపులో ఉంచారు. ఇట్టి ప్రేమను నాకు అనుగ్రహించిన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. మీరు నాటిన మొక్కగా నన్ను చేసి ఎవడనూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రం దాన్ని కాపాడుతారని వ్రాయబడినట్లుగా నన్ను కాపాడుతున్నందుకు, పోషిస్తూ భద్రపరుస్తున్నందుకు వందనాలు. నాకు తెలియకుండాను, నేను అడగకపోయినను మీ పరిశుద్ధ ఆత్మను నాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. మీ పరిశుద్ధ ఆత్మతోనూ మీతోనూ సహవాసం చేసే ధన్యత ప్రభువా మీరు నాకు దయచేసినందుకు స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. నాకు రాజ్యమేను దేవా, మీకు ఇష్టమైంది, మీకు స్తోత్రాలనైనా. ఈ రీతిగా ఆశ్చర్యకరమైన మీ పరలోకపు ప్రేమ నాకు అనుగ్రహించిన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఒక దినం మీతో కూడా ఉంటానన్న గొప్ప నిరీక్షణ నాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఏడుపు, వేదన, రోదన, దుఃఖము, ఆకలి, వడగవలి, ఏ బాధ, ఏ శ్రమ లేని తండ్రి రాజ్యంలో ప్రభా నేను కూడా తండ్రితో కూడా ఉంటానన్న గొప్ప ధాన్యత, గొప్ప వాగ్దానము, నిరీక్షణ నాకు అనుగ్రహించినందుకు స్తుతిస్తూ ఘనపరుస్తూ అందుకొరకు నన్ను సిద్ధపరుస్తున్న మీ ప్రేమంతటిని బట్టి స్తుతిస్తూ ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేను ప్రభు. ఘనత, మహిమ, ప్రభావములను మీకు ఆరోపిస్తూ ఇదంతా ప్రభు నా క్రియల వలన కలిగినది కాదు, నా వలన కలిగినది కాదు. ఇది కేవలము మీ ఉచితమైన మీ కృప వలన కలిగినది. అందుకొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన మీ ప్రజల మధ్య మీకే ఘనత, మహిమ, ప్రభావములతోడ నా కొరకు మరలా తిరిగి రానయున్న నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలోనే సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ ఎత్తుపట్టుకుని బైబిల్ పనిలో పాడుకుందాం. యేసుని వాక్కు నిత్యము నిల్చు, ఏమి మారిన పొల్లు పోదు. భూమ్యాకాశంబుల్ గతించినాను, మారాజు పల్కు మారాదు. యేసుని వాక్కు నిత్యము నిల్చు, ఏమి మారిన పొల్లు పోదు. భూమ్యాకాశంబుల్ గతించినాను, మారాజు పల్కు మారాదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మార్చి చదువుకుందాం. కొలస్సియన్స్ చాప్టర్ 3 ఫ్రమ్ వర్స్ 1 to 11. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి,
అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. చదవండి. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నింటినీ విసర్జించుడి. ఇటివారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటని సున్నతి పొందకపోవటని భేదం లేదు, పరదేశి అని సిధియోనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. 12వ వచనం కూడా కలిసి చదువుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారిను, పరిశుద్ధులను, ప్రియులనైన వారి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతి ధరించుకొనుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్న వల్ల అలాగ చేసి ఆ రొట్టెంతని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందరములైన స్తుతులు అర్పిస్తున్నాము. మిమ్మల్ని ఆరాధించుకోవటం కృపనిచ్చారు, వందనాలు ప్రభా. మీ రొట్టెలో, మీ శరీరంలో, రక్తంలో పాలు పంపులు పొందుగా మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచండి, హెచ్చరించండి, సరిచేయండి ప్రభా. మంచి మనస్సాక్షి కలిగిన వారమై మమ్మల్ని మేము తండ్రి మా తప్పిదములు ఒప్పుకున్న వారమై సరిచేసుకుని మీ బలలో చేయి ముంచుటకు సహాయం చేయండి. శత్రుగారం లయపరచండి, మోసపరచు, బలహీనపరచు, ఆత్మకార్యం లయపరచండి. కృప చూపండి. చదువుకుని లేఖన భాగములు మా గమనంలో బోధించండి. మీ దాసుని కొలుతురిన ఆత్మతో నింపండి, సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావములను మీకే ఆరోపిస్తున్నాం. మీరు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆరాధించడానికి ఆరాధన హృదయంతో రావాలి దేవుని ఇంటికి. అంటే నేను ఆరాధిస్తాను అనేటటువంటి ఆతృతతో దేవుని ఇంటికి రావాలి. నేను కూడా ఆరాధించాలి అనే ఆశ ఉండాలి. తర్వాత ఇంట్లోనే ఆరాధన రెడీ అయిపోయి రాకూడదు. అంటే ఇంట్లోనే ఒక ఆరాధన అనేసుకుని కొన్ని పదాలు, కొన్ని భావాలు మనకుంటే, మన అనుభవాలు, తర్వాత చదువుతున్న వాక్యాలు, వీటన్నిటితో ఒక ఆరాధన రెడీ చేసుకుని వస్తే ఏమవుతుందంటే అదే లోపల తిరుగుతూ ఉంటుంది. అది లోపల తిరుగుతూ ఉంటుంది. అంటే పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు చూసారా, వారు చదువుకుని వెళ్తాడు, ఆ చదివింది లోపల ఉంటూ ఉంటుంది, అది రాసేస్తాడు. అట్లాగన ఇది లోపల తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు టైం వస్తుందో ఇవన్నీ అప్పచెప్పేద్దాం అన్నట్టు ఉంటాం. అప్పుడు బయట నుంచి వస్తున్నది లోపలికి వెళ్ళదు. బయట నుంచి వచ్చిన వర్తమానం లోపల పూర్తిగా వెళ్ళదు, వెళ్ళిన రిజిస్టర్ కాదు. కాబట్టి ఈ చెప్పబడిన మాటలతో చెప్పడం, మనం ఆరాధించడం కష్టమైపోతుంది. ఏం చెప్పారు అంటే అది మళ్ళీ ఎందుకంటే లోపల సగం పడిన సగం పడుతుంది. ఎందుకంటే మనది ఉన్నది లోపల, మన వర్తమానం లోపల ఉన్నది. కనుక ఆరాధించటానికి సిద్ధపడాలి, ఖాళీగా రావాలి. వచ్చినప్పుడు బయట నుండి వచ్చిన వర్తమానం లోపలికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు మనము ఆ వర్తమానంతో ఆరాధించగలుగుతాం. అప్పుడు అది క్రొత్తగా ఉంటుంది. కనుక అలాగను మిమ్మల్ని మీరు ఆరాధన కొరకు సిద్ధపరచుకోండి.
అర్థమైందా? ఎందుకంటే నా అనుభవాల్లో చెప్తున్నాను. నేను కొత్తల్లో మారు మనసు పొందిన మొదటి సంవత్సరంలో చేసినవి చెప్తున్నా, తర్వాత వదిలేసి ముందు నేనే సిద్ధపడిపోయచ్చు. ఈ పదాలన్నిటితో, ఈ పదాలంటే బైబిల్లో పదాలే. 7 నక్షత్రములు చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు 7 ఆత్మలు కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, ఇవాళ ఇలాగ అనేయాలి అనుకున్నాం అనమాట. ఇలాగ అనేయాలి ఇవాళ ఆరాధనలో అని. అలా అనేయాలనుకుంటే ఇంక అదే లోపల మళ్ళీ మర్చిపోతానేమో, లోపల అదే అనుకుంటూ ఉంటాను అనమాట. అనుకుంటూ ఉంటే ఆ చెప్తున్న వర్తమానం చెప్పింది లోపలికి వెళ్ళదు, సగం వెళ్తుంది, సగం వెళ్ళదు. నాకే అడ్డమవుతూ ఉంది. కాబట్టి అర్థం చేసుకున్నాను. కనుక అలాగన ఖాళీ హృదయంతో ఖాళీ మనస్సుతో రావాలంటే స్వీకరించడానికి వచ్చిన దానితో క్లుప్తమైన పదాలతో ప్రభువును ఆరాధించాలి. ప్రభు సంతోషిస్తాడు, సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. మనం ఆరాధించటం వల్ల సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. అదే అనుభవం ప్రతి ఒక్కరిని కదిలిస్తూ ఉంటుంది. కొరింథీ పత్రికలో భాషల విషయంలో చెప్తాడు. భాషల్లో మాట్లాడినప్పుడు ఎవడికి అర్థం కాదుట. అదే మీరు ప్రవచించినప్పుడు అని అంటాడు. ప్రవచించటం అందరూ తెలుసుకొని మారు మనసు పొందుతారు. కొత్తవాడు తెలుసుకొని మారు మనసు పొందుతాడు. ప్రవచించటం అంటే అక్కడ ఏమిటంటే ఆరాధించటం. కాబట్టి మారు మనసు కొత్తవాడు అదే అనుభవం వారు వింటారన్నమాట. అదే మాట తండ్రి, నువ్వు నన్ను ప్రేమించావు, నన్ను ఆకర్షించావు, కృపణించావు, రక్షించావు, రాజ్యం ఇచ్చావు, నిరీక్షణ ఇచ్చావు. ఈ మాటలు వరుసగా ప్రతివాడు చెప్తూ ఉంటే విన్నవాడిలో కూడా అది లోపల కలుగుతుంది. అయ్యో, ఈ ఆకర్షణ, ఈ రక్షణ, ఈ నిరీక్షణ, ఈ స్వాస్థ్యం, ఈ సహవాసం నాకు కూడా కావాలి అని కొత్తవాడు, ఆ అనుభవం లేనివాడు అనుభవంలోనికి వస్తారు. కనుక అలాగ ఆరాధించటానికి నేర్చుకోవాలి, సిద్ధపడాలి. ఇప్పుడు మనం ప్రభు బల్ల దగ్గరకు వస్తున్నాం. ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడల్లా పరీక్షించుకుంటాం. ఎవరికి వారమే పరీక్షించుకుంటాం. ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి అంటున్నాడు. ఇదొక హెచ్చరిక. పైనున్న వెతకుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. అంటే చచ్చిపోయిన వాడికి ఈ భూమితో ఏం సంబంధం? అది ఆయన ఉద్దేశం. అదే పూర్తిగా చచ్చిపోయావా, నాకేం వద్దు, నాకు ఇల్లు వద్దు, వాకలొద్దు, అన్నం వద్దు, తిండొద్దు, బట్టలొద్దు, ఏం వద్దు అని అంటామా? పూర్తిగా అనలేము. కానీ దాని మీద మనస్సు పెట్టుకోదంటే అధికంగా కావాలని కోరుకోవద్దన్నదే అక్కడ దాని ఉద్దేశం. తర్వాత ఇక్కడ చూద్దాం 5వ వచనంలో ఈ భాగాల్లో 5 నుంచి 12 వరకు ఏముందంటే కొన్నిటిని చంపేయాలి, కొన్నిటిని విసర్జించాలి, కొన్నిటిని ధరించుకోవాలి. 3 మాటలు ఉన్నాయి. కొన్నిటిని చంపేయాలి. వేటిని చంపేయాలి చూడండి 5వ వచనంలో. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వేటిని చంపేయాలట? జారత్వం చంపేసేయాలట, అపవిత్రత చంపేయాలి, కామాతురత చంపేయాలి, దురాశను చంపేయాలి, విగ్రహారాధనైన ధనాపేక్ష చంపేయాలి. 1, 2, 3, 4, 5 ఈ 5 విషయాలు చంపేయాలట. చంపడం అనేది ఎక్కడుందో పోరాటం అనేది అక్కడ ఉంది. చంపడం అంటే పేక నొక్కేయాలి, పొడి చేయాలి, కొట్టేయాలి, ఏదో ఒకటి చేస్తే చేస్తాడు. ఊరికే చేస్తారా ఎవడైనా? నువ్వు చావు అంటే ఎవడు చేస్తాడు? చావడు. చంపాలంటే పోరాడాలి. అంటే మనం చంపకపోతే అది మనల్ని చంపేస్తుంది. ఇది దీని అర్థం. ఇక్కడ 5 రకాలైన ఆయుధాలు సాతాను వాడుతున్నాడు మనల్ని చంపేయటానికి. వాటిని మనం చంపేయాలి. అదేమిటంటే జారత్వం, అందరికీ తెలుసు. ఇది అపవిత్రత అంటే బయట నుండి ఎటువంటి అపవిత్రత మనకు సోకకుండా శరీర సంబంధమైన కార్యముల వల్ల కానీ, విగ్రహారాధన సంబంధమైన కార్యముల వల్ల కానీ అపవిత్రత సోకకుండా చూసుకోవాలి. అంటే పవిత్రంగానే మనం ఉంచుకోవాలి. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనేమో, అపవిత్రుడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండని. వాడు అట్లా ఉంటాడు. కానీ మనం పరిశుద్ధులమయ్యాం. ప్రభు మనల్ని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధులుగానే ఉండాలి.
అపవిత్రత అనేది రాకూడదు. ఏం చేయాలి? దాన్ని చంపేయాలి. కామాతురత, దీన్ని పెద్ద చెప్పక్కర్లేదు, దాన్ని చంపేయాలట. దురాశ అంటే ఆశ పట్టడంలో తప్పు లేదు. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన, అంతేకాదు నీ నిశ్చయంగా ముందుగతి రానివచ్చును, నీ ఆశ భంగము కానేరదంటాడు. ఆశ ఉండటంలో తప్పు లేదు. ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అని ఉంటుంది. ఆశ ఉంటే తప్పు లేదు. ఆకలేసింది తినాలని కూడా తప్పు లేదు. లేకపోతే ఏదో ఒక రకమైన పళ్ళు ఉన్నాయి, ఆ పళ్ళు తింటే బాగుండు అనుకోవటం తప్పు లేదు. ఆ తోట నాదైపోవాలనుకోవటం అది దురాశ. అర్థమైందా? ఆశకి దురాశకి తప్పే తేడా ఏంటంటే, ద్రాక్ష పళ్ళు ఉన్నాయి తింటే బాగుండు అనుకోవటం తప్పు లేదు. కొనుక్కునైనా తినొచ్చు, అడుక్కునైనా తినొచ్చు. కొంతమంది కొడుక్కుని తింటాడు, వాడికి లేదంటే అడుక్కునైనా తింటాడు ఒకడు. అంటే 2 పళ్ళు ఇస్తావా అని అడిగి తప్పు లేదు. సరే అడుక్కునన్నా తిన్నాడు, కానీ ఈ తోట నేను ఎట్లా కొట్టేయాలా, నాబోతు ద్రాక్ష తోట కొట్టేద్దాం అనుకున్నట్ట. ఎవడు? ఆహాబు. అది ఏముంటుంది? దురాశ. కాబట్టి దురాశను చంపివేయాలి, కామాతురతను చంపివేయాలి. కామాతురత వల్ల సొలొమోను అనేక మంది భార్యలను పెళ్లి చేసుకుని 1000 మందిట. అసలు వాడు ఏం మనిషి అబ్బా! భూమి మీద అటువంటి వాడు అంతకుముందు పుట్టలేదు, ఆ తర్వాత ఇంతవరకు పుట్టలేదు. మళ్ళీ వీళ్ళు గల్ఫ్ కంట్రీలో సీట్లు ఉంటారు, ఒక్కొక్కళ్ళు 70 మందిని 80 మందిని చేసుకుంటారు, కానీ 100 120 మంది 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఆయనతో ఎవడు కనబడలేదు. అది కామాతురత. చెడిపోయాడు దానివల్ల, విగ్రహారాధనకు అలవాటు పడిపోయాడు, చెడిపోయాడు. కామాతురత. తరువాత ఇంకోటి చెప్పాడు, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. జారత్వం. జారత్వం అంటే తనకున్న దాంతో తృప్తి పడకుండా బయట ఉన్నవి కావాలనుకోవటం. పరస్త్రీ పరపురుషుడు కోరుకోవటం జారత్వం. తనకు దేవుడు ఇచ్చిన భార్యాభర్తలతోనే తృప్తిగా ఉండాలంతే, ఇక ఇతరులను కోరుకోకూడదు. కోరుకుంటే జారత్వం. విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటే ధనాపేక్ష విగ్రహారాధనలాగా అయిపోకూడదు. అంటే దాన్నే పూజించకూడదు. విగ్రహారాధన అంటే ఏమిటి? విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేస్తారు. ధనాపేక్ష విగ్రహారాధన కాకూడదు అంటే డబ్బును పూజ చేయకూడదు. అంటే అదే మనకు విగ్రహం అయిపోకూడదు. రెండోది ఏమన్నాడు? దాన్ని ధనాపేక్ష అంటే కింద అన్నాడు, ఏమన్నాడు? లోభత్వం అన్నాడు. చూడండి, ఫుట్నోట్లో 6 అని పెట్టి లోభత్వం. అంటే లోభత్వం అంటే అర్థం ఏంటంటే పిసినారితనం ఒకటే కాదు, పిసినారితనము ఉండకూడదు. అంటే ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టాలి, దాచుకోవలసింది దాచుకోవాలి. దాచుకోకపోతే తర్వాత అవసరం వచ్చినప్పటికీ మళ్ళీ ఉండదు. కానీ లోభత్వం అంటే ఏమిటంటే 10 రూపాయలు వచ్చే చోట 11వ రూపాయి వేరే మరొక రూపాయి ఆశించకూడదు. అది లోభత్వం. అంటే ఒక పని చేస్తే 100 రూపాయలు వస్తుంది అనుకోండి, 110 రూపాయలు ఎట్లా సంపాదించాలి, అదే పనికి 110 ఎట్లా కొట్టేయాలా, మరో 10 రూపాయలు ఎట్లా కొట్టేయాలి అనుకోవటం లోభత్వం. ఇప్పుడు సోమవారం మార్కెట్ పెడతారు, అందరూ 20 రూపాయలకు అమ్ముతాడు. పావు కిలో 20, అర కిలో 30, కిలో 50. అవేనా రేట్లు? పావు కిలో 20, అర కిలో 30, కిలో 50. అందరూ కిలో 50 అంటుంటే ఒక కొట్టువాడు కిలో 60 అంటాడు. మళ్ళీ అవే కాయలు. ఆ కిలో 60 అంటే ఏంటి? ఆ 10 రూపాయలు కూడా ఇంకా ఎక్స్ట్రా సంపాదిద్దాం అనుకోవటం, అది లోభత్వం. మనకు వచ్చేదానికంటే ఎక్కువ సంపాదించుకోవాలనుకోవటం, అది కూడా లోభత్వమే. ఎంతకు మనం పాత్రులమో అంతే ఆశించాలి. ఎంతకు పాత్రులమో అంతే ఆశించాలి. అంతకంటే ఎక్కువ ఆశించాలంటే ఎక్కువ కష్టపడాలో, ఎక్కువ అమ్మాలో, ఎక్కువ చెయ్యాలో, ఏదో ఒకటి జరగాలి. కానీ ఎంతకు పాత్రలమో అంతే పొందాలి, అంతకంటే ఎక్కువ పొందాలనుకోవటం లోభత్వము. తరువాత దాన్ని ఆరాధించటము, దానికోసమే బతకటము, అదేమవుతుంటే విగ్రహారాధన. వీటన్నిటిని కూడా ఏం చేసేయాలట? చంపేయాలట. చంపాలి. చంపకపోతే అవమానాలను చంపేస్తాయి. అంటే అవి భయంకరమైన శత్రువులు అన్నమాట. ఇవన్నీ కూడా ఒక విశ్వాసికి ఇవన్నీ భయంకరమైన శత్రువులు. అపవిత్రత, మద్యపానం కూడా అపవిత్రతే. తాగుడికి అలవాటు పడ్డాడు అనుకోండి, ఏమైపోతాడు? దానికి బానిస అయిపోతాడు. అది వాడిని తినేస్తుంది, అది వాడిని లోపల తినేస్తుంది, బయట తినేస్తుంది, వాడిని బతకనివ్వదు. నేను ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు
మా ఆఫీసులో ఒక ఆయన ఉండేవాడు, ఆయన చెప్పాడు, అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళందరూ మా నాన్నగారు స్నేహితులు. వీళ్ళు చూడకుండా గోడ అవతల పోయి సిగరెట్ కాల్చేవాడు నేను. ఓసారి మా ఆఫీసరే చూసేసాడు, పూర్ణచంద్రరావు కొడుకు సిగరెట్ కాలుస్తా బుద్ధి లేదని నీకు. అంటే మా నాన్న పేరు చెప్పి నన్ను తిట్టాడు, ఎందుకంటే ఆయన కాల్చేవాడుగా. అప్పుడు ఒక ఆయన చెప్పాడు, ఒరే సిగరెట్ ముందు నువ్వు కాలుస్తావు, తర్వాత అది నిన్ను కాలుస్తుంది అని. అలాగే మళ్ళీ ఆయన కాల్చేవాడు, ఆయన కూడా అప్పుడప్పుడు కాల్చేవాడు, కానీ అది నిన్ను కాల్చకుండా చూసుకునేవాడు. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే దురలవాట్లు, ఈ అపవిత్రత. తాగుడు ముందు వీడు తాగుతాడు, ఆ తర్వాత అది వాడిని తాగుతుంది, మొత్తం లోపలంతా ఏం లేకుండా చేస్తుంది. ఈ అపవిత్రత, వీటన్నిటికీ దూరంగా ఉండాలి, వీటిని జయించాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే వీటిని చంపివేయాలి, అంటే జయించాలి. కాబట్టి ఈ అనుభవం మనకు చాలా అవసరము. ఒకటి కాకపోతే ఒకటి ఏదో ఒక సమయంలో మన మీద పడుతూ ఉంటాయి. ముసలుడైపోయినప్పుడు కూడా, వృద్ధులైపోయినప్పటికీ కూడా ఏదో ఒకటి మీద పడుతూ ఉంటుంది, ఏదో ఒకటి మీద పడుతూ. ధనాపేక్ష ఎప్పుడైనా కలగచ్చు, ఆ కామాతురత ఎప్పుడైనా కలగచ్చు, లేకపోతే ఇంకా ఈ విగ్రహారాధన అయితే చెయ్యరు, దురాశ ఎప్పుడైనా కలగచ్చు. ఇటువంటి మానసికమైనటువంటివి ఎప్పుడైనా ఏ వయసులోనైనా కలగచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఈ ప్రయాణం ముగించేంత వరకు జాగ్రత్తగా ఉండి వాటిని జయిస్తూ ఉండాలి. ఎక్కడ ఓడిపోతున్నామో ఆ స్థలాన్ని ప్రభువుకు చూపించి ఆ ఓటమిని అంగీకరించాలి. ప్రభువా, నేను ఓడిపోతున్నాను, పలానా స్థలంలో నన్ను క్షమించి నాకు విజయం ఇవ్వు ప్రభువా, ఈ స్థలంలో ఈ విషయంలో నాకు విజయం ఇవ్వు అని ప్రభువుని అడగాలి. మనం అడిగితే ప్రభు మనకు విజయం అనుగ్రహిస్తాడు. మనం అడగకపోతే ఆ ఓటంలో కొనసాగిపోతాం. ఓడిపోయిన వాళ్ళ వైపు ఎప్పుడూ చూడకూడదు. ఇదివరకు ఓడిపోయిన వాడు మన చుట్టూ ఉండొచ్చు, మన పక్కన ఉండొచ్చు, వేరే సంఘానికి వెళ్ళేవాడు కావచ్చు, వెళ్ళే పాస్టర్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వేరే సేవకుడు కావచ్చు. నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఏదో చేసామంటున్నారనండి, చెయ్యనివాడు ఎవడంట అంటున్నాడు. చేసిన వాళ్ళు ఉన్నారు, వాస్తవమే, వాళ్ళు తప్పిపోయారు. వాడెవడో విషం తాగాడని మనం విషం తాగం కదా. విషం తాగితే ఏమవుతాం? వాడికి జరిగిందే మనకి వస్తుంది, నష్టపోతాము. వాడికి ఎవడో చేశాడని మనం చెయ్యాలి. అసలు ఓడిపోయిన వాళ్ళ వైపు చూడద్దు, జయించిన వారి వైపు చూడాలి. ఎక్కడున్నారు జయించిన వారు? బైబిల్లో ఉన్నారు, బైబిల్లో ఉన్నారు. మనుషుల వైపు మనం చూసినప్పుడు వాళ్ళ లోపల, వాళ్ళ ప్రతివాడికి ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాలు మనకు కనిపిస్తాయి. మీరు భగత్ సింగ్ గారిని చూసినా ఆయనలో లోపాలు వెతికేవారు లేకపోలేదు. కాబట్టి లోపాలు, మనుషుల్లో లోపాలు కనిపిస్తాయి. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ అంటారు. ఎవడు పరిపూర్ణుడు కాదు. దేవుని కృప వలన దేవుడు వారిని పరిపూర్ణులుగా చేస్తాడు. అందుకే యూదా పత్రికలో రాశాడు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలువబెట్టుటకు శక్తి కలిగిన మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. కాబట్టి మనం చనిపోయేటప్పటికీ వీటన్నిటి నుంచి మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడు, మనం అప్పగించుకుంటే. లేకపోతే అసంపూర్ణులుగానే ఈ యాత్ర ముగిసిపోతుంది. అప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది. కనుక ఓడిపోయిన వారు, పడిపోయిన వారు, కొన్నిసార్లు కొంతమంది ఈ మధ్యకాలంలో నా యాత్రలో నేను చూస్తూ వచ్చాను, 70 ఏళ్ళు దాటిపోయిన వాడు పడిపోతున్నాడు, 80 ఏళ్ళు దాటిపోయిన వాడు పడిపోతున్నాడు. ఒకడు ఒక సంగతిలో పడిపోతే మరొకడు మరో సంగతిలో పడిపోతున్నాడు. దానికి ఏమో లెక్క కనబడట్లేదు. ఎందుకు పడిపోవాలనుకుంటే కారణాలు అనేకం. వారిని చూసినప్పుడు అంత పెద్దవాళ్ళు, అంత గొప్పవాళ్ళు, అంత బలమైన వాళ్ళు, వాళ్ళే పడిపోతే మనమేముంది, మనం చాలా బలహీనలు. అలా నేను పడిపోతా అనుకుంటే ఇప్పుడు చూడండి, ఆ పైకి ఎక్కుతాము. పైకి ఎక్కిన తర్వాత ఒడ్డుకు వచ్చి చాలామంది ఆ ఒడ్డుని చక్కగా పనులు చేస్తారు. ఇప్పుడు నాలటోడు ఉంటాడు, పైనుంచి కిందకు చూస్తాడు, చూస్తే పడిపోతాను అనిపిస్తుంది. పడిపోతా అనుకుంటే ఏమవుతాం?
నిజంగానే పడిపోతాం. నిలబట్టాను శక్తి ఉండదు, పడిపోతా. అలాగనే నేను ఆత్మీయంగా ఉండలేను, నేను పడిపోతాను, నేను చాలా బలహీనుడిని, నేను చాలా బలహీనురాల్ని, నేను పడిపోతాను అనుకుంటే పడిపోతే వెంటనే సాతాను వెంటనే పడేస్తాడు. నేను పడిపోతాను, పడను కాదు, నేను పడకుండా ఉంటాను, ప్రభు నాకు సహాయం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన అవసరం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి నిలుచున్నాను అని అతిశయం ఉండకూడదు, పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభు సహాయం చేస్తాడు అన్ని విషయాలు. కనుక చంపవలసిన వాటిని మళ్ళీ చూడండి లిస్టు: జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష, వీటిని చంపాలి. ప్రభువుకి అప్పగించుకోవాలి. దేవుని విషయంలో ఓడిపోతున్నాము, దేవుని విషయంలో ఇవన్నీ కూడా శోధన ద్వారా మన దగ్గరకు వస్తాయి. జారత్వము యోసేపుకు వచ్చింది, శోధన, జారత్వం. తర్వాత అపవిత్రత ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చింది. వారు మోయాబు స్త్రీలు వారిని తీసుకుపోయి ఏం చేశారు? విగ్రహాలకు అర్పించినటువంటి ప్రసాదాలు, నైవేద్యాలు తినమని తినిపించారు. వారు అపవిత్రులయ్యారు. దురాశ ఆకానుకు వచ్చింది, శోధన. ఆ వెండి బంగారము షీనారు పై వస్త్రము చూసి ఆశపడ్డాడు, అది దురాశ, అది వానది కాదు, వద్దని చెప్పాడు దేవుడు, అది తీసుకోకూడదు. ఇక దాని దగ్గరకు వచ్చాడు, అది దురాశ. మన ఎదురుగానే అన్ని ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తాయి. తర్వాత కామాతురత, సొలొమోను గురించి స్పష్టంగా రాశాడు. ఈ సొలొమోను కామాతురత గలవాడై అనేక మంది భార్యలను ఉంచుకొనెను అని రాస్తాడు. కాబట్టి కామాతురత, అని తప్పిపోయాడు, చెడిపోయాడు. తన రాజ్యాన్ని దాసుడికి ఇచ్చాడు. 12 గోత్రాల మీద రాజైన వాడు 10 గోత్రాల సామ్రాజ్యం అంతా కూడా తన దాసుడైన యెరోబాముకు అప్పగించేసుకున్నాడు. అంటే ఆయన తర్వాత అది పోయింది, కామాతురత. తర్వాత ధనాపేక్ష. ఆ బిలాము ఏం చేశాడు? ధనాపేక్ష కలిగి తాను పోయి వాళ్ళనేమో శపించటానికి వెళ్ళాడు. ఇశ్రాయేలీలను శపించటానికి వెళ్ళాడు. ధనాపేక్ష. గెహజీ కూడా అలాగనే ఏవో 2 తెల్ల బట్టలు దొరుకుతాయని చెప్పిపోయాడు. బట్టలు దొరుకుతాయి, కొద్దిగా వెండి దొరుకుతుంది, అందుకంటే ఇంకా లోపల ఉంది. చాలా తోటలు గీటలు అవి ఇవి అన్నీ సంపాదించుకుందాం లోపల ఉంది. ఒలివ తోటలట, ద్రాక్ష తోటలట, అంజూరపు తోటలట, ఇంకేవేవో చెప్పాడు అక్కడ. అవన్నీ సంపాదించుకోవాలని లోపల ఉంది. ముందు దీంతో స్టార్ట్ చేశాడు. దీంతో 10 మణుగుల వెండి, 2 వస్త్రాలు అంతే. వాటితో స్టార్ట్ చేసి పాపం మొత్తం అక్కడే పోయింది, కుష్టి వచ్చేసింది. కాబట్టి ధనాపేక్ష, ఇవన్నీ ఏం తీసుకుని వస్తున్నాయి? వీళ్ళందరూ నష్టపోయారు. ఇప్పుడు మనం చెప్పుకున్న వీరందరూ నష్టపోయారు. వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడింది. వారికి సంభవించింది, మనకు బుద్ధి కలుగు. కాబట్టి మనం కృపలో ఉన్నాం. వారికి వెంటనే శిక్షలు వచ్చాయి. వారికి మనకు తేడా ఏమిటంటే, వారికి వెంటనే శిక్ష వచ్చింది, మనకు శిక్ష వెంటనే రాదు. ఎందుకు? మనం కృప కింద ఉన్నాం. పాపం ఎక్కడ విస్తరించనో కృప అక్కడ అపరిమితముగా విస్తరిస్తోంది. కృప కింద ఉన్నాం కాబట్టి శిక్ష వెంటనే రావట్లేదు, కానీ శిక్ష ఎప్పటికన్నా వస్తుంది. అదంతా మూటగట్టి ఒక్కసారి మీద పడితే అయిపోయాయి మన పని. కాకపోతే వాళ్ళకి వెంటనే హెచ్చరిక రాలేదు. మనకు హెచ్చరిక ప్రతి దినము బైబిల్ మన చేతిలో ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర. వాళ్ళకైతే ప్రవక్త రావాలి, వారి మధ్యకి ప్రవక్త ప్రకటించాలి, వారు వినాలి, వారి పరిస్థితి. ఇప్పుడు మనకు అది కాదు. మనకు ప్రతిదినము దేవుని వాక్యం ప్రతిదినం మన దగ్గర ఉంది, దేవుని స్వరం మనకు వినిపిస్తుంటుంది. మనకు హెచ్చరిక ప్రతి దినము వస్తూనే ఉంటుంది. చాలాసార్లు తప్పిపోతాం. అక్కడ ఆయన చెప్పాడు, మనమందరము అనేక విషయములలో ఏమవుతున్నామంట, తప్పిపోవచ్చున్నాము అని అన్నాడు. ఇక్కడ
యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో యాకోబు అంటాడు, లెటర్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 3 వర్స్ 2, మనమందరం అనేక విషయములలో తప్పిపోతున్నాము. కాబట్టి ఏదో ఒక విషయంలో తప్పిపోతుంటాం. ఒకరు ఒక విషయంలో, మరొకరు మరొక విషయం, మీరు ఒక విషయంలో, నేను ఒక విషయంలో, ఏదో ఒక విషయంలో తప్పిపోతాం. కాకపోతే ఈ పోరాటంలో ఓడిపోకుండా జాగ్రత్త పడాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి, నాకు జయం అనుగ్రహించు అని ప్రభువును వేడుకోవాలి. కాబట్టి ఏ విషయంలో శోధన బలంగా ఉన్నదో, ఏ విషయంలో బలహీనపడుతున్నామో, ఏ విషయంలో ఓటమి అంచుల్లో ఉన్నామో దేవుడు అంత తొందరగా మనల్ని ఓడిపోనివ్వడు. అర్థమైందా? అంత తొందరగా ఓడిపోనివ్వడు. పోరాటానికి సహాయం చేస్తూ ఉంటాడు. కానీ చాలాసార్లు ఓటమి అంచుల్లో ఉంటాం. అంటే ఏదో పెట్టామనుకోండి, ఇట్లా ఇక్కడ పెట్టాము, ఇది వదిలేస్తే ఏమైపోద్ది? ఇది పడిపోతుంది. ఇదనమాట ఓటమి అంచు అంటే. అక్కడ ఉంటాం, పడిపోవటానికి ఇంకా సిద్ధంగా ఉంటాం, ఇట్లా 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 ఊగుతూ ఉంటాం. ఆ సంగతుల్ని సరి చేసుకోవాలి. కారణం ఏమిటి తెలుసుకోవాలి. మన పొరపాట, అవతల వారి పొరపాట? ఇప్పుడు దురాశ కలగటానికి అవతల ఎవ్వరు పొరపాటు కాదు, మన పొరపాటే దురాశ కలగటం. ధనాపేక్షకు ఎవరు పొరపాటు కాదు. కొన్నిసార్లు మన పరిస్థితులు బాగుండవు, మనకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, దరిద్రం ఉంటుంది కొన్నిసార్లు. ఎంతకాలం ఈ దరిద్రం? సాతాను అంటాడు, ఎంతకాలం ఆ దరిద్రం అనుభవిస్తావు? యోబు భార్య అంది, ఏమంది? దేవుణ్ణి దూషించి చచ్చిపో, మరణము కమ్ము అని చక్కగా రాశాడు. కాకపోతే దాన్ని మన భాషలో ఏంటంటే చచ్చిపోరా అని చెప్పి, దేవుని దూషించి చచ్చిపోమంది. అలాగనే సాతాను అంటాడు, ఎంతకాలం ఈ దరిద్రం అనుభవిస్తావు? నేను చెప్తారా, ఒక మంచి పద్ధతి ఉంది, కావలసిన డబ్బులు వస్తాయి. నేను యేసుప్రభుని ఎరక్కముందే ఒక ఆయన చెప్పాడు, చూడటానికి టిప్ టాప్గా మంచి బాగా కనిపిస్తావు, రాముడు మంచి బాలుడు అన్నట్టు బాగా కనిపిస్తావు, నిన్ను చూస్తే ఎవడు అనుమానించడు అని అంత మంచివాళ్ళకి కనిపించేవాడిని చూడటానికి. లోపల నేనేంటో నాకు తెలుసు, కానీ లోకానికి మాత్రం తెలియదు. కాబట్టి చూసి అన్నాడు, వారానికి ఒకసారి భువనేశ్వరం వెళ్తాడు. ఎందుకు వెళ్తున్నాడు? మా తమ్ముడిని మెంటల్ సైకాట్రిస్ట్కి చూపించడానికి వెళ్తున్నాను అనమాట. వారానికి ఒకసారి పలాస నుంచి భువనేశ్వరం వెళ్ళాలి. 2 వైపులా టికెట్ ఛార్జీలు, ఆ మందుల ఖర్చులు, డాక్టర్ ఫీజులు, ఇవన్నీ ఉన్నాయి. చాలా ఖర్చులు, చాలా శ్రమ పడుతున్నా. అప్పుడే ఆ దినాల్లోనే స్టార్టింగ్లోనే చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. నాకు వచ్చే జీతం 800 ఆ రోజుల్లో. ఆ మందుల ఖర్చుగా అయ్యేది 1000 రూపాయలు. ఏమండి దేవల, ఆ రోజుల్లో 1000 రూపాయలు అంటే మాటల. అలాంటి పడుతున్నాను. ఒక ఆయన అన్నాడు, ఎంతకాలం పడతావయ్యా ఇది? నీకు మంచి మార్గం చెప్తాను. నువ్వు భువనేశ్వరం వెళ్తున్నావు కదా, నీకు 2 బిస్కెట్లు ఇస్తాం. నువ్వు 2 బిస్కెట్లు తీసుకెళ్ళి భువనేశ్వర్లో ఒక అడ్రస్ చెప్తాం, వాళ్ళు వస్తారు, వాళ్ళకి కూడా చెప్తాం, కలుసుకుంటారు, ఇచ్చేసాయి. బిస్కెట్కి 2000 ఇస్తాం. అదే బిస్కెట్కి 1000 రూపాయలు, 2000 ఇస్తా అన్నాడు. ట్రిప్కి 2000 ఇస్తా అన్నాడు. అంతే. ఏం బిస్కెట్లు? గోల్డ్ బిస్కెట్లు. పలాస అంటేనే దానికి ఫేమస్. వారానికి 2000 వస్తుంది నీకు, నెలకి 4 సార్లు వెళ్తున్నావు, 4 నెలలు 8000. అసలు నీ జీతం దేని పనికి వస్తుంది అయ్యా అన్నాడు. నేను టెంప్ట్ అయ్యి ఉంటే ఏమై ఉండేవాడిను. అందులో పడితే మళ్ళీ బయటికి రాలేములే, బతుకంత బర్బాద్ అయిపోతుంది, ఏ బాధలైనా ఇందులోనే పడదామని అనుకున్నాను. పోలేదు. అలాగా సాతాను మనకు అనేకమైన తీసుకొస్తాడు. నా సేవలో ఇప్పటికి 2-3 సార్లు ఈ సహవాసం వదిలేసి మాతో వచ్చేసే నీకు లక్షలు ఇస్తామని పిలిచిన వాళ్ళు ఉన్నారు. ఎకరం భూమి ఇస్తాము, ఇల్లు ఇస్తాము, ఎకరం పొలం ఉంది, అందులో మందిరం ఉంది, కట్టిన కొత్త ఇల్లు ఉంది, అన్నీ నువ్వే చూసుకో, నీకు అప్పచెప్పేస్తాం అని 2 సార్లు అటువంటివి వచ్చాయి. కాబట్టి సాతాను మనలో మన బలహీనత ఏదో, మన అవసరత ఏదో, మన కొరత ఏదో, మన దరిద్రం ఏదో దాన్ని చూసి అక్కడే మనకు ఎరవేస్తాడు అన్నమాట. ఆ ఎరకు ఏమైపోతామనంటే, ఒకవేళ పడిపోయామనంటే, అక్కడ హబక్కు గ్రంథంలో చెప్తాడు 1వ అధ్యాయంలో, వాడు నిత్యము ఏమేస్తుంటట? గాలం వేస్తాడట. చూడండి హబక్కు గ్రంథం
తీసిన వారు చదవండి. హబక్కూ గ్రంథం 1వ అధ్యాయం. 15వ వచనం 1:15. గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఊరులు వగ్గి చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని 3 వేస్తున్నట్ట. ఏమేస్తాడు? గాలం వేస్తాట, ఊరి వేస్తాట, వల వేస్తాట. గాలము, ఉరి, వల. వల వేస్తే గుంపులు గుంపులు పడిపోతాయి, కుప్పలు తెప్పలు. గాలం వేస్తే ఒక్కడు పడుతుంది, చేప. తర్వాత ఉరేస్తే పెద్ద పెద్దవి. ఇప్పుడు ఏనుగును పట్టుకోవాలనుకోండి, గాలం కుదరదు, దాన్ని ఊరి పెట్టాలి. అందుకని పెద్ద గొయ్యి తీసి గోతి మీద అన్ని కొమ్మలు కప్పేస్తారు. ఆ ఏనుగు వచ్చి కొమ్మల మీద అది తెలియక తిందామని వస్తుంది, నిలబడుతుంది, కిందకి దిగిపోతుంది, ఆ గోతులు పడిపోతుంది. అలా రకరకాల ఊర్లు ఉంటాయి. కాబట్టి మనకు వాడు గాలమన్నా వేస్తాడు, ఊరి అన్నా వేస్తాడు. తర్వాత వల వేస్తే మొత్తం సంఘం అంతా పడుతుంది అన్నమాట. కుటుంబం పడుతుంది వల వేస్తే, సంఘం పడుతుంది వల వేస్తే. కాబట్టి వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాడు. ఏ వయసులో చేస్తాడంటే ఏ వయసులోనైనా చేస్తాడు. ఎప్పటికైనా మనల్ని తప్పించాలి. అందుకని అన్నాడు, మరణ పర్యంతము నమ్మకముగా నుండము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదాన్ని. నేను ఒకసారి ఒక పుల్పిట్ పక్కన కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటూ ఉండి ఏదో అడిగాను. నాకు ఒక దర్శనం కనబడి, ఇట్లాగ నేను, నా భార్య, పిల్లలు అలా పైకి వెళ్తున్నాము. అంటే దేవుని సన్నిధికి వెళ్తున్నాము. ఒక పెద్ద చెయ్యి వచ్చి ఇట్లా పట్టుకొని ఈడ్చిపోయిందనమాట. అయితే పైనుంచి దేవుడు అట్లా లాగేశాడు. అంటే ఏమిటి? చివరి వరకు కూడా, అప్పుడు నాకు అర్థమైంది, చివరి వరకు కూడా సాతాను ఏం చేస్తాడు? ప్రయత్నం చేస్తాడు. ఆ బలమైన హస్తంతో ప్రయత్నం చేస్తాడు, పట్టుకొని ఈడ్చేద్దాం, ఆ పరలోకానికి చేరకుండా ఉండాలి అని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఏం చేయాలి? ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మరణ పర్యంతము జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటే వాడి గాలానికో, ఊరికో, వలకో, దేనికో దాని తగిలిపోతాం. మన పరిస్థితులన్నింటిలో, మన బలహీనతలన్నింటిలో ప్రభువే మనకు సహాయం చేసేవాడు అని నమ్మాలి. ఎదురు చూడాలి ప్రభు సహాయం కోసం. ఎదురు చూసినప్పుడు ప్రభువు నమ్మదగినవాడు, ఆయన విడిచిపెట్టాడు. కనుక ఎన్నోసార్లు తప్పిపోయినా తిరిగి సమకూరుస్తాడు. సమకూర్చి తిరిగి బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. నా కాళ్ళు ఆయన బండ మీద స్థిరపరిచాను, బండ మీద స్థిరపరుస్తాడు, మళ్ళీ జారకుండా చేస్తాడు. కనుక ఏ బలహీనత ఈ దినము నిన్ను బలహీనపరుస్తోందో దాన్ని ప్రభు దగ్గర చూపించు, ప్రభు దగ్గర కనబరచు, ప్రభు దగ్గర ఒప్పుకో, ప్రభు దగ్గర విడిచిపెట్టు. నిర్లక్ష్యం చెయ్యొద్దు, దాన్ని ప్రేమించొద్దు, బలహీనతను ప్రేమించొద్దు. ప్రేమిస్తే అయిపోయామే మనం. జారత్వాన్ని ప్రేమించేవా, కామాతురతను ప్రేమించేవా, ధనాపేక్షను ప్రేమించేవా, దురాశను ప్రేమించేవా? ప్రేమిస్తే అయిపోయామే. ఇంకా మనల్ని ఎవడు బాగు చేయలేడు. పడిన తర్వాతే ఏడవాల. మళ్ళీ ఎక్కడ పడ్డాము? నాశనకరమగు గుంట, జగటగల దొంగ ఊబి. పడ్డామనంటే రెండోసారి పడితే చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. మళ్ళా ప్రభు కృప కొరకు కనిపెట్టాలి. ఈసారి అంత తొందరగా దొరకదు. ఎందుకంటే ఆయన మాట పెడచెవిన పెట్టిన వారం అవుతాము. కనుకనే దేనితో శోధింపబడుతున్నాము, దేనితో శోధింపబడుతున్నాం? ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభా, ఈ శోధన నువ్వు నాకు తప్పించు, శోధనతో కూడా తప్పించు మార్గము ఆయన కలుగజేయును. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. 1 Corinthians chapter 10 verse 13. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే
ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. కాబట్టి ప్రభుకి అప్పగించుకొని, ప్రభు ఈ శోధన నా నుంచి దూరం చేయమని ప్రభుని అడగాలి. ప్రభువు శోధన దూరం చేస్తాడు, తప్పించుకునే మార్గం కలుగజేస్తాడు. ఆ మార్గంలో ఇప్పుడు మార్గం కలుగజేసేది ఆయన. మార్గంలో పరిగెట్టాల్సింది ఎవరు? మనం. మార్గం కలుగజేశాడు, మనం పరిగెట్టాలి. అంటే ఉదాహరణకి ఎవడో పిలిచాడు, ఏదో చేయకూడని పని చేయటానికి పిలిచాడు, బలవంతం చేస్తున్నాడు, ఓ పెగ్గ తాగరా అంటున్నాడు. అరే ఎట్లా తప్పించుకోవాలనుకుని ఇంకోటి వాడికంతే బలమైన వాడు వచ్చాడు, ఈయన ఎందుకు నువ్వు డిస్టర్బ్ చేస్తావు రా అని, బ్రదర్ రండి పోదాము అని సైలెతాడు. బ్రదరో ఫ్రెండో గురువో బాసో ఏదో ఒకటి అంటాడు, రా మనం వెళ్ళిపోదామని అన్నాడు. అప్పుడు ఏం చేయాలా? దొరికిందిరా టైం అని చెప్పి వాడితో వెళ్ళిపోవాలా. వెళ్ళిపోకుండా ఈడెందుకు వచ్చాడు ఇప్పుడు, వాడేదో పిలుస్తున్నాడు కదా, వాడి మీద దోసేయచ్చు ఆదాములాగా అని అనుకున్నామనంటే మనల్ని ఎవడు తప్పించలేడు. తప్పించుకున్న మార్గం ప్రభు కలుగజేస్తాడు. కలుగజేసినప్పుడు ఏం చేయాలో మార్గంలో పరిగెట్టాలి, తప్పుకోవాలి. కనుక వాటిని ఏం చేయమంటున్నాడు? చంపివేయుడి. కొలొస్సీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? చంపివేయుడి. కాబట్టి దేనితో పోరాడుతున్నావు ఈ దినం? ఏది నీ జీవితంలో నీకు పోరాటంగా ఉంది? ఏది నిన్ను బాధ పెడుతోంది? దాని విషయంలో ఈ దినమే ప్రభు దగ్గర ఒప్పుదలలోనికి రా. ప్రభువా, ఈ శోధన జయించే కృపను నాకు ఇవ్వు, శోధన తప్పించు, ఓడిపోతున్నాను, నాకు సహాయం చెయ్యి. శోధింపబడి వారికి ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయండి బైబిల్. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం కలిసి చదువుకుందాం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. శోధింపబడు వారికి సహాయం చేస్తాడు, అడిగితే సహాయం చేస్తాడు. సహాయం సిద్ధంగా ఉంది, అడిగి పొందాలి. ప్రభా సహాయం చేయండి, బాధలో నుంచి నన్ను విడిపించండి, కనికరం చూపండి అని ప్రభుని అడగాలి. ప్రభు సహాయం చేస్తాడు. ఆ బాధలో నుంచి, ఆ శోధన, ఆ శ్రమలో నుంచి విడుదల. అప్పుడు జయం వస్తుంది, అప్పుడు జయం పొందుతాం. ఓడిపోయిన తర్వాత దుఃఖం వస్తుంది. ఏదైనా ఆట ఆడారు అనుకోండి, ఒకడు గెలుస్తాడు, వాడు ఓడిపోతాడు. ఓడిపోయిన వాడు ఏమవుతాడు? సిగ్గుతో తలదించుకుంటాడు. మనం కూడా అంతే. ఓడిపోతే ఈ ఆత్మీయ జీవితంలో ఓడిపోతే మనం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. అప్పుడు పోనీ మనుషులు అవమానపరుస్తారు. మళ్ళా బయట సిగ్గొస్తుంది, అంతరంగంలో సిగ్గొస్తుంది. దేవుని దగ్గరికి రాలేం, దేవునికి ముఖం చూపించలేం. ఇక్కడ దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు ఉంటాయి. చాలామంది అట్లనే అవుతారు. వారు తప్పిపోయి పొరపాటు చేసిన తర్వాత దేవుని దగ్గరికి రాలేక దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. కానీ దేవుని దగ్గరికి రావాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చి దేవుని దగ్గరికి రావాలి. నీ పరిస్థితి ఏదైనా, నీ బలహీనత ఏదైనా, దేవుని దగ్గరికి రావాలి. వచ్చి ప్రభు దగ్గర అప్పగించుకోవాలి. ప్రభా, తప్పిపోయాను, తప్పు చేశాను, క్షమించండి, నన్ను బలపరచండి అంటే ప్రభు అత్యంత కృపగలిగిన వాడు. ఆయన అత్యంత కృపగలిగిన వాడు గనక చేయనుద్దేశించిన కీడు చేయక మానను అని వ్రాయబడి ఉన్నది. కనుక ఆయన చేయనుద్దేశించిన కీడు చేయడు, క్షమిస్తాడు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద క్షమాపణ దొరుకును అని అన్నాడు కీర్తనకారుడు. కాబట్టి ఆయన దగ్గరకు వస్తే క్షమాపణ దొరుకుతుంది. ప్రభు దగ్గరికి రావాలి, బలహీన పరిస్థితులను ఒప్పుకోవాలి, ప్రభు దగ్గర క్షమించమని వేడుకోవాలి. మనల్ని బలపరచడానికి ప్రభు, మన ఆత్మ జీవితంలో మనల్ని బలపరచడానికి ఈ రొట్టె రసము మన ముందు ఉంచాడు. అది ఆయన శరీరము, ఆయన రక్తం. మనం ఇప్పుడు ఉదయాన్నే టిఫిన్ చేస్తే మధ్యాహ్నం వరకు శక్తి ఉంటుంది. మళ్ళా మధ్యాహ్నం ఏం చేయాలా? ఎందుకు తినాలా? రాత్రి తింటాం కదా, మరి ఇప్పుడు ఎవడ తింటాడులే. కొంతమంది తిండికి కూడా బతికించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవడ తింటాడులే. కానీ ఏమవుతుంది? సాయంత్రం అయ్యేసరికి నీరసం వస్తుంది. ఎందుకు వస్తుంది? శక్తి లేక.
అలాగనే మనం ఆత్మీయంగా బలం పొందటానికి మనకు శక్తి కావాలి. ఆ శక్తిని ఇచ్చేది యేసుప్రభు వారి శరీరము, యేసుప్రభు వారి రక్తం. ఇది మనలో తన ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని మనలో నింపుతోంది. కాబట్టి దానిని నిజంగా పరీక్ష చేసుకుని యోగ్యమైన రీతిలో దానిలో పాలు పొందటం వల్ల ఆ పునరుత్థాన శక్తి మనలో నింపబడుతుంది. అది మనం అనుభవిస్తాం. శోధన మీద మనం జయం పొందుతాం, శరీరం మీద జయం పొందుతాం, మనం దాన్ని అనుభవిస్తాం. ఎప్పుడైతే మనం దీన్ని నిర్లక్ష్యంగా పాలు పొందుతామో అప్పుడునే మీలో అనేకులు ఏమవుతున్నారట? రోగులు, బలహీనులు అవుతున్నారని. ఆ రోగము, బలహీనత అంటే అది శరీర సంబంధమైన రోగం కాదు. శరీర సంబంధమైన రోగము లోకంలో ఉన్నది. మనం లోకంలో ఉన్నాము, అది అంటుకుంటుంది. ఆ వైరస్ అది వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ రోగం కాదు, ఇది ఆత్మ సంబంధమైన రోగం. దేవుని కోసం పని చేయలేకపోవడం, బతకలేకపోవటం, ప్రార్థన చేయలేకపోవటం, ఉదయాన్నే లేవలేకపోవటం, లేచి ప్రార్థన చేయలేకపోవటం, వాక్యం చదవలేకపోవటం, ప్రభువును స్తుతించలేకపోవటం, ప్రభుతో గడపలేకపోవటం, ప్రభు ఇంటికి సరిగా రాలేకపోవటం, ఇదే రోగము, బలహీనత. కాబట్టి నిద్రించటం అంటే పూర్తిగా దేవునికి దూరం అయిపోవటం. కనుక అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రభు దగ్గర ఒప్పుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలుపంపులు పొందాలి. ప్రభువా, నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగి పవిత్రపరచు, ఈ శోధన మీద విజయం దయచేయి, మరల శోధనలో పడిపోకుండానట్లు నాకు సహాయం చేయి అని అడిగి ప్రభు దగ్గర మనం యోగ్యమైన రీతిలో పాలు పొందితే ప్రభు మనకు సహాయకుడు. ఆయన మనకు విజయం అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం జయ జీవితం కలిగిన వారం అవుతాం. విజయం ఎప్పుడు సంతోషం ఇస్తుంది, ఉత్సాహం ఇస్తుంది. మనం సంతోషంతో ప్రభు కొరకు జీవించగలుగుతాం, సంతోషంతో ప్రభువును స్తుతిస్తాం. మన పరిస్థితులు ఏవైనా కావచ్చు. ఒక దినాన్న ప్రభు మన పరిస్థితులన్నీ మారుస్తాడు. అక్కడ 143వ కీర్తన 10వ వచనంలో చెప్తాడు. 143వ కీర్తన 10వ వచనం, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశంలో నన్ను నడిపించునుగా. కొన్నిసార్లు కీర్తన 23లో చెప్తాడు, గాఢాంధకార లోయలో నేను ప్రవేశించినను, ఏమన్నాడు? సంచరించినను. కాబట్టి లోయ అంటే కష్టాలు, శ్రమలు, ఏదో ఒక ఇబ్బందులు, ఈతి బాధలు, కుటుంబ బాధలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు అన్నీ ఉంటాయి. అయితే మళ్ళీ అన్నాడు, దయగల నీ ఆత్మ, ప్రభు ఆత్మ ఏం చేస్తాడట? అయితే మనం గాఢాంధకార లోయలో ఉన్నప్పుడు కూడా ఆయన దుడ్డుకర్ర దండము మనకు తోడుకుంటుంది, కానీ చీకటి అనుభవం తప్పదు. అయితే సమభూమి గల ప్రదేశంలో నడిపిస్తాడు. ప్రభుకు అప్పగించుకొని ప్రభుని అడగాలి, ప్రభువా సమభూమి గల ప్రదేశంలో నడిపించు. సమభూమి గల ప్రదేశం అంటే ప్రశాంతంగా ఉంటుంది జీవితం, నడక. ఆ ప్రశాంతమైన జీవితం దయచేయం. ప్రభు కొరకు కనిపెట్టినప్పుడు ప్రభు దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కనుక అలాగన మన బలహీనతలను ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టి క్షమాపణ కోరుకొని ప్రభు సహాయం కోరుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలు పంపులు పొందుతాం. ప్రియ ప్రభు మన సాయం చేయను గాక. ఇక్కడ కేవలం చంపివేసిన వాటి గురించే మాట్లాడుకున్నాం. ఇంకా ఏమున్నాయి? విడిచిపెట్టవలసినవి ఉన్నాయి, విసర్జించవలసినవి ఉన్నాయి, పరిత్యజించవలసినవి ఉన్నాయి, తరువాత ధరించుకోవలసినవి ఉన్నాయి. ప్రభు చిత్తమైతే తర్వాత మనం వాటిని ధ్యానిస్తాం. మోకరిల్లండి, ప్రార్థన చేసుకుంటాం.